చిత్రమైన విషయం ఏంటంటే హిందూ అనేది అసలు మన భాషలకు సంబంధించిన పదం కాదు. చెప్పాలంటే భారతీయ భాషలకే సంబంధించిన పదం కాదు. అది పర్షియన్ కంట్రీస్ నుంచి బట్వాడా చేయబడ్డ పదం. అది మన దేశ భాషలకు జంబూదీప కల్చర్కి సంబంధించిన భాష కానే కాదు. అది వాళ్ళకు కూడా తెలుసు కాబట్టి వాళ్ళు దాన్ని వాడుకుంటున్నారు. ఇప్పుడు ఒక 20 సంవత్సరాల క్రితం కనుక మనం వెళ్ళి చూసినట్లయితే ఈ సబ్బండ వర్ణాలలో ఏ ఒక్కరిని కూడా హిందూ అని గౌరవించేవాళ్ళు కాదు, అసలు మనిషిలాగానే చూసేవాళ్ళు కాదు. ఎన్టీ రామారావు గారు ప్రభుత్వం వచ్చేంత వరకు కూడా ఏ ఒక్క భోజన బిడ్డకు కూడా గర్భాలయంలో ప్రవేశం ఉండేది కాదు. ఇది అందరికీ తెలిసిన నిజం. ఇప్పుడు వాళ్ళ మీద ఎక్కడ నిజం తెలుసుకున్న వాళ్ళు దాడి చేస్తారన్న భయంతో సబ్బండ వర్ణాల వాళ్ళకి వెనకాల హిందూ అని తగిలిచి వాళ్ళ వైపు తిప్పుకొని వాళ్ళ ఇంటికి దడిలాగా కట్టుకుంటున్నారు, ఇంటికి కాపల కుక్కలాగా పెట్టుకుంటున్నారు తప్పితే దాంట్లో నిజం లేదు. నిజమై ఉంటే వీళ్ళలాగానే వాళ్ళకు కూడా జంజాలేసి వేషధారణ మార్చి యజ్ఞోపవీతాలేసి మరి ఈ వ్యవస్థలో నడిపించాలి కదా. అవకాశం లేదు. ఎందుకంటే సమాజంలో ఏ రకమైన అలజడైనా మేము దూరంగా ఉంటాం, మేము సేఫ్ జోన్లో ఉంటాం. ఏ ఒక్కరు మమ్మల్ని ఆశ్రయించి వచ్చినా వాళ్ళను మానసిక వికలాంగులను చేసి మా ఇంటి చుట్టూ కాపలి కుక్కలుగా ఉంచుకుంటామనే వ్యవస్థ ఉండబట్టే మనం నలుగురిలో పలసన అవుతున్నాం. ఇవాళ హిందూ అనే పదం మీద ఎన్నో దాడులు బయట మన మీద జరుగుతున్నాయి కదా. ఎవరి మీద జరుగుతున్నాయి? మరి పిలకేసుకున్న వాళ్ళు ఎవరు కత్తులు పట్టుకొని వచ్చి రోడ్ల మీద విన్యాసాలు చేయడం లేదే. ఎవరైతే నిన్న మొన్న హిందువుని తగిలించుకున్నారో వాళ్ళే దాడులకు గురవుతున్నారు. మళ్ళీ